నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు। తాడేపల్లిగూడెంలోని జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్ అభివృద్ధికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా 50,000 రూపాయలు విరాళం ఇచ్చిన జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు। సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ప్రజలకు వస్తువుల ధరలు అందుబాటులో ఉంచాయి। భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ। రూరల్ మండలం కొమ్ముగూడెంలో వైసీపీ నేత వెలిశెట్టి నరేంద్ర కుమార్ను పరామర్శించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ। జనసేన పెంటపాడు మండల నేత మైలవరపు పెద్దబాబు జన్మదిన వేడుకలను కట్టుబోయిన కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహణ। జనసేన నాయకులు ఘన సత్కారం। వాసవిదేవి శరన్నవరాత్రి ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న తెలంగాణ మాజీ మంత్రి ఉప్పలపాటి శ్రీనివాస్। కోతిబొమ్మ సెంటర్ రాజ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన దేవి నవరాత్రి ఉత్సవ ఊరేగింపు। తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్ అభివృద్ధి నిర్మాణం కోసం 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని జనసేన పార్టీ జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎమ్మెల్యే ప్రభుత్వీప్ బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జెడ్పీ హైస్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎన్వి సత్యనారాయణకు అందజేశారు। ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో నిధులు లేక ప్రజలను తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి సహాయం కోరామన్నారు। చాలా మంది దాతలు ముందుకు రావడం చాలా ఆనందదాయకమన్నారు। తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు। సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం స్థానిక శేషమహల్ రోడ్లోని శ్రీ సాయి బాలాజీ మెడికల్స్ మరియు విజయదుర్గ డ్రై ఫ్రూట్ షాప్ వద్దకు వెళ్లి జీఎస్టీ ఎంత శాతం తగ్గిందని తెలుసుకున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రతి పేద మధ్యతరగతి ప్రజలకు నెలకు 1,500 నుండి 2,000 వరకు ఆదా అవుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు పట్నాల రాంపండు, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, సబ్నివీసు కృష్ణమోహన్, పద్మనాభుని మురళి, షేక్ బాజీ, పసలకొండ, అడ్డాల నరసింహారావు, 8వ వార్డు ఇన్ఛార్జ్ కిల్లాడి సాయి, ముత్యాల శ్రీనివాస్, కాకర్ల సుభద్ర, ఏరుబండి సతీష్, మునుగపాటి పరశురాం, అడ్డాల నరసింహారావు, దాట్ల జగన్నాథరాజు, సీలి వెంకటాచలం, మల్లిక్, దలాయి తిరుమలరావు, ఖాదర్ షరీఫ్, అడ్డు రంజిత్ పాల్గొన్నారు। 5% జీడిపప్పు, కొన్ని రకాల సీడ్స్, అటువంటి డ్రై ఫ్రూట్స్ 5%। అతను కేకే నిత్యావసరాలుగా ఉన్న మందుల మీద జిఎస్టి 12% నుంచి 5%కి, అలాగే 18% నుంచి కూడా కొన్ని 5%కి తగ్గడం జరిగింది। దీని మూలంగా ఎవరైతే షుగర్ పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి, అలాగే వివిధ రోగాల బారిన పడిన ప్రజలందరికీ కూడా ఇది చాలా రిలీఫ్। ఎందుకంటే గతంలో ఉన్న రేట్లకి ఇప్పటికి సంబంధం లేకోకుండా మరి ప్రజలు వాడే ప్రతి ఐటమ్ మీద కూడా ఈవేళ జిఎస్టి తగ్గడం అనేది మరి ఒక మధ్యతరగతి ప్రజలందరికీ కూడా, అలాగే దిగువ స్థాయి ప్రజలందరికీ కూడా ఇబ్బందులు లేకోకుండా ఈ రకంగా మరి తగ్గడం అనేది హర్షణీయం। ఒక రకంగా చెప్పాలంటే ఇది మధ్యతరగతి పీపుల్ కి ఊరట కలిగిస్తుందని చెప్పి చెప్పక తప్పదు। దీని మూలంగా మరి ఈ జిఎస్టిని గతంలో ఉన్న 18%, 12% స్లాబుల నుంచి 5% చేయడం అనేది మదావాహం। ఇలాంటి కార్యక్రమాలని మరి
కేంద్ర ప్రభుత్వం చేయడం ద్వారా మరి ప్రజలకి అందరికీ కూడా మరి వేళ పూర్తి రిలీఫ్ గా అభివర్ణిస్తూ మరి ఈ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు అందరూ కూడా మరి దీన్ని ప్రజలకు తీసుకెళ్లే బాధ్యతని ఇక్కడ ఉన్న మరి ఎమ్మెల్యేలకి, ఇన్ఛార్జీలకి ఈ కార్యక్రమాన్ని అప్పగించడం జరిగింది. ఎస్టీ తగ్గించిన విధానం బట్టి రోజు ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మెడికల్ షాపు, అలాగే ఈరోజు డ్రై ఫ్రూట్ షాప్ రావడం జరిగింది. గతంలో 18% ఉండి అన్నీ కూడా 5% తగ్గించడం జరిగింది. దాని మూలంగా ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం పెరిగింది. అలాగే ప్రజలకు కూడా అందుబాటులో ధరలు రావడం మూలంగా ప్రజలందరూ అత్యుత్సాహంగా కొనుక్కోవడం జరుగుతుంది. ఇంకా ప్రతి ఒక్కరు కూడా 100 రూపాయలు కొనుక్కునే వస్తువుని 200 కొనుక్కొని దాని మూలంగా షాపులో ఉన్న యజమానులందరూ కూడా వ్యాపారం పెరుగుతున్న మూలంగా వాళ్ళందరికీ కూడా రోజు కూడా ఉపయోగపడుతుంది. గతంలో వ్యాపారాలు లేక ఇబ్బంది పడేవారు. ఈరోజు GST తగ్గించడం మూలంగా అలాగే మెడికల్కి వచ్చేసరికి 18 నుంచి 5%కి వచ్చింది. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వచ్చేసరికి 18 నుంచి 5% వరకు రావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి, గవర్నమెంట్ ఏదైనా ఉపయోగపడింది ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడంలో మోడీ గారు, అలాగే ఇక్కడ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు. వాళ్ళకి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇదివరకు గతంలో ఉండే 18%, 12.5% ఉండే ట్యాక్స్ బిల్లు ఇప్పుడు ప్రజెంట్ 5%గా మార్చారు. గవర్నమెంట్ విధానం ప్రకారం మనకి అన్ని విధాలుగా ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ట్యాక్స్లు అన్ని తగ్గించారు. దీనివల్ల గవర్నమెంట్కి అందరికీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి కొనుగోలు శక్తి కూడా పెరిగింది జనాల్లో. రూరల్ మండలం కొమ్ముగూడెం సొసైటీ మాజీ అధ్యక్షులు వెలిశెట్టి నరేంద్ర కుమార్ నానమ్మ ఇటీవల మృతి చెందడంతో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆదివారం నరేంద్ర కుమార్ని ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. కొట్టు సత్యనారాయణ వెంట వైసీపీ నాయకులు కర్రి భాస్కరరావు, హరిబాబు, బొద్దాని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. కాంతమ్మ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. జనసేన పెంటపాడు మండల నేత మైలవరపు పెద్దబాబు జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. మాజీ ఎంపీటీసీ కట్టుపోయిన కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో పెంటపాడు మండలం ఆకుతీగపాడులో కొనతాల వెంకట్రావు నివాసంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు పెద్దబాబును ఘనంగా సత్కరించారు. జెడ్పీటీసీ మాజీ సభ్యులు ఆకుతీగపాడు బాబు, మాజీ సర్పంచ్ బొద్దాని ధనరాజు, మండల వైస్ ప్రెసిడెంట్ కొనతాల వెంకట్రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొవ్వూరు లక్ష్మణ్ రెడ్డి, జనసేన నాయకురాలు కసిరెడ్డి మధులత తదితరులు పాల్గొన్నారు. ఉన్న నలుగురు కూడా వెళ్ళిపోతారా అలా ప్రతి ఓడి ఇంటికి వెళ్ళిపోతారు. ఇవాళ చాలా మంచి శుభదినం. ఇవాళ మా మౌంజీపాడు జనసేన నాయకులు మా పెదబాబు అన్న పుట్టినరోజు సందర్భంగా చిన్న సెలబ్రేషన్స్ చేసుకున్నాము. ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఎల్ల కాలాల పాటు ఇదే నాయకత్వంతో ప్రజలకి చేరువయ్యి వాళ్ళ సమస్యలు తీర్చే పరంగా మా నాయకులందరినీ తీర్చిదిద్దాలని కోరుకుంటూ మరొకసారి మా పెదబాబానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా మండలంలో ఒక ముఖ్య నాయకుడైన మన మౌంజిపాడు మాజీ సర్పంచ్ మైలవర్ పెద్దబాబు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మా జనసేన పార్టీ తరఫున ఇక్కడ కేక్ కటింగ్ ఏర్పాటు చేసి ఆయన జన్మదినం ఇక్కడ ఘనంగా అందరి సమక్షంలో ఎంపీటీసీలు అలాగే మా పార్టీ నాయకులు అందరి సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఆయనకి మరొకసారి హ్యాపీ బర్త్డే చెప్తూ మౌంజీపాడు మాజీ సర్పంచి జనసేన నాయకులు మా అందరి ఆప్తులు మైలవరపు సుబ్బారాయుడు గారు పెద్దబాబు గారి పుట్టినరోజు వేడుకల్ని ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఎందుకంటే గడిచిన 20 సంవత్సరాలుగా పెంటపాడు మండలంలో ఉన్న నాయకులందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ మా కష్ట సుఖాల్లో ఆయన పాలు పంచుకొని రాజకీయంగా అవకాశాలు కల్పించిన నాయకుడు మన పెద్దబాబు గారు.
ఆయన పుట్టినరోజు వేడుకలు మాకు ఇలా జరుపుకోవటం మాకు ఆనందంగా ఉంది. స్థానిక శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి 58వ దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరిగాయి. శనివారం తెలంగాణ రాష్ట్ర మాజీ టూరిజం శాఖ మంత్రులు బీఆర్ఎస్ నాయకులు ఉప్పలపాటి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 58 సంవత్సరాలుగా తాడేపల్లిగూడెం ఆర్యవైశ్య సంఘం చేస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజలు ఆర్యవైశ్య సోదరిమణులందరూ సుభిక్షంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొల్లెపర రాము, సెక్రటరీ నున్న సుందరం, ట్రెజరర్ బి రమేష్, ఆలయ సెక్రటరీ ఆలపాటి సత్యనారాయణ, ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి, జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం సెక్రటరీ నున్న శ్రీనాగలక్ష్మి, కార్యవర్గ సభ్యులు పులవర్తి బుజ్జి, కె సత్యనారాయణ, రథోత్సవ కమిటీ చైర్మన్ ఎన్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తాడేపల్లిగూడెంలోని వాసవి కన్యకా పరమేశ్వరి మందిరంలో అంగరంగ వైభవంగా 58వ సంవత్సర దేవి శవన్న నవరాత్రులు జరుపుకోవడం, ఆ నవరాత్రుల్లో చివరి భాగంగా 13వ రోజు రావడం మేము ఒక అదృష్టంగా భావిస్తూ మా ఎంటైర్ ఫ్యామిలీతో పాటు నాతో పాటు పబ్బ చంద్రశేఖర్ గారు, కట్ట రవి గారు, నరేష్ గారు, అశోక్ గారు కూడా మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ టీం అంతా కూడా వచ్చి అమ్మవారి పిలుపుతోటే మేము వచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దిగ్విజయంగా 100 సంవత్సరాలు బాగుండాలి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి గారు కూడా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి ఇద్దరు దిగ్విజయంగా పరిపాలించాలని చెప్పేసి ఆ వాసవి మాత అమ్మవారిని కోరుకుంటూ తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా 5.5 కోట్ల మంది, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో 4.5 కోట్ల మంది కూడా సుభిక్షంగా ఉండాలి, రైతులందరూ కూడా పాడి పంటలతోటి బాగుండాలి, మా వైశ్య సోదరీమణులంతా కూడా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా కూడా బాగుండాలని చెప్పి వాసవి మాతను ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా కమిటీ సభ్యులందరికీ, అధ్యక్షులకు, ట్రెజరర్కు పేరున ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి ఎల్లవేళలా మీరు ఎప్పుడు హైదరాబాద్కు వచ్చినా ఏ అవసరాలు ఉన్నా కానీ నేను ఉంటానని చెప్పేసి మాటిస్తూ స్థానిక కోదిబొమ్మ సెంటర్ శ్రీ లక్ష్మీ సాయి మందిరం వద్ద రాజవ్యూసేన ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 13వ రోజు భారీ ఊరేగింపు నిర్వహించారు. గరగన్ నృత్యాలు, కాళికా వేషాలు, డీజే సాంగ్స్తో అమ్మవారి పట్టణంలో ఊరేగించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఊరేగింపు రథాన్ని లక్ష్మీ ఫ్లవర్ స్టార్ గంగాధర్ సౌజన్యంతో ఊరేగింపు రథాన్ని పూలతో అలంకరించారు. అమ్మవారికి భారీ గజమాలను వేశారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గురుజి సూరిబాబు, కొప్పిశెట్టి రమణయ్య, ఆరేపల్లి ఉమ, వీరమలు జగదీశ్వరరావు, బండారు శ్రీను, దేవత రామకోటేశ్వరరావు, దేవబత్తుల రాంబాబు, ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, భవానీలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కోతిబొమ్మ సెంటర్ సాయిబాబా మందిరం దగ్గర 5వ వార్డులో దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని భారీ ఎత్తున ఊరేగింపు జరుగుతున్నది. కావున భక్తులందరూ తిలకించి అమ్మవారి ప్రసాదం, తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ నెల 9వ తారీఖున ఈ యొక్క సాయిబాబా మందిరం దగ్గర 5వ వార్డులో భారీ అన్న సమారాధన జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదం తీసుకుని ఈ యొక్క ఊరేగింపును అలాగే అన్న సమారాధన కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. భక్త మహాశయ విజ్ఞప్తి, మన కోతిబొమ్మ సెంటర్లో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ సాయి మందిరం వద్ద, అలాగే 5వ వార్డులో వెంచేసి ఉన్న మన లక్ష్మీ సాయి మందిరం వద్ద ద్వితీయ వార్షికోత్సవ శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరపడ్డాయి. ఈరోజు 5వ తారీఖు ఆదివారం నాడు భారీ ఊరేగింపు రాజు యువసేన అలాగే గురు సూరిబాబు గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం జరపబడుతున్నది. 9వ తారీఖు గురువారం నాడు భారీ అఖండ అన్న సమారాధన జరపబడుతుంది. భక్తులందరూ కూడా ఈ ఊరేగింపు కార్యక్రమంలో అధిక మొత్తంలో పాల్గొన్నారు. వారందరూ కూడా అమ్మవారి కరుణా కృపాకర చల్లవేళ కలగాలని చెప్పి ఈ రాష్ట్రం, ఈ పట్టణం, అలాగే మా వీధి అన్ని కూడా సకల సంపదలు, ఆయుర్వేద కష్టైశ్వర్యాలు సొంతకాలని చెప్పి అమ్మవారిని కోరి ప్రార్థిస్తున్నాం.
తాము మాజీ ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వెంట ఆయన అనుచరులుగా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన వలన మా గ్రామాలకు ఒరిగిందేమీ లేదని, అందుకే ఆయనను విడిచి వచ్చామని పెంటపాడు మండలంలో వైసీపీ నుండి జనసేనలోకి వచ్చిన ఎంపీటీసీలు, సర్పంచ్లు ప్రెస్ మీట్లో వెల్లడించారు. పెంటపాడు మండలం ఆకుతీగపాడులో మండల పరిషత్ ఉపాధ్యక్షులు కొనతాల వెంకట్రావు నివాసంలో ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను గెలిపించిన ఎంపీటీసీలు నీతి నిజాయితీలు వదిలి జనసేన పార్టీలోకి వెళ్లడాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించిన నేపథ్యంలో ఈ ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ నుండి జనసేనలోకి వెళ్లిన నాయకులు మాట్లాడుతూ తామంతా కొట్టు సత్యనారాయణ వెంట ముఖ్య అనుచరులుగా ఉన్నప్పటికీ తమ గ్రామానికి ఆయన ఎటువంటి నిధులు ఇవ్వలేదని, అంతేకాక తమకు తగిన గౌరవం ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులైన తమను గౌరవించడమే కాక తమ గ్రామాభివృద్ధికి సహకరించడం వల్లే తాము స్వచ్ఛందంగా జనసేన పార్టీలోకి వెళ్లామని వివరించారు. ఈ సమావేశంలో మండల వైస్ ప్రెసిడెంట్ కొనతాల వెంకట్రావు, జట్లపాలెం ఎంపీటీసీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, పెంటపాడు సర్పంచ్ తాడేపల్లి సూర్యకళ, ఎంపీటీసీ దేవబత్తుల నాగమణి, దర్శిపరు ఎంపీటీసీ తోట నిరీక్షణ్ రావు, పలువురు ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. ఆగుతీపడకని బోడపడకని నేను ఎంపీటీసీ అయ్యాక మా తండ్రి గారు సర్పంచ్ చేసి ఆ రోజుల్లో ప్రజలుగా న్యాయం చేశారు. అలాగే నేను కూడా ప్రజలు నన్ను నమ్మి 980 ఓట్లు మెజార్టీతో నన్ను అఖండ మెజార్టీతో 2 ఊళ్ళు గెలిపించారు. ఇవాళ మేము పార్టీలోకి వెళ్ళాక ఇవాళ పుంత రోడ్ల నానాద్వైతంగా ఎప్పటి నుంచో 2 గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మన ఎస్సీపేటలోంచి కానీ ఇలాగా శివాలయం పుంతలోంచి కానీ ఎన్నిసార్లు మార్కెట్ రేట్లో పెట్టినా కూడా ఇదిగో వస్తున్నాయి గ్రాంట్ చేసేమన్నారు, కానీ ఏనాడు పోయలేదు. ప్రజలు కనీసం కాలినడకలు వెళ్తా కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది కూడా ఇవాళ మొన్న బొలిశెట్టి సీని గారు నడితే ఇమీడియట్గా నీకు పుంత రోడ్లు మార్కెట్ రేట్లో పెట్టి ఖచ్చితంగా పోస్తానని మాట ఇచ్చారు. అలాగే ఇవాళ జలజీవన మిషన్లో ₹1 కోటి వరకుకి గ్రాంట్ ఇచ్చారు, శంకుస్థాపన చేశారు. కొన్ని పనులు అవుతున్నాయి, ఇంకా తొందరలో ఆ పనులు కూడా పూర్తి చేస్తారని మాకు నమ్మకం ఉంది బాగాను. అలాగే ఇవాళ ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట కట్టుబడి ఆయన కూడా చాలా అన్నమాటగా ఇవాళ ప్రతి వాళ్ళ నోటమ్మట కూడా బాగా అభివృద్ధి చేస్తారని పేరు వచ్చింది. దాని గురించి నేను వెళ్ళవలసి వచ్చింది. ఖచ్చితంగా 2 గ్రామాలు అభివృద్ధి చేస్తాను ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. గత 4 సంవత్సరాలు అంటే వైఎస్ఆర్లో ఉండక నేను సర్పంచ్ అయ్యాను. అయితే 4 సంవత్సరాల వరకు అసలేమి నిధులు రాలేదు. ఎందుకంటే ఇప్పుడు నిధులు రాలేదని నేను ఎంత ఏడ్చాను ఆ భగవంతుడికి తెలియాలి. 4 సంవత్సరాల్లో నేనేమీ చేయలేదని బాధపడేదాన్ని. ఆ భగవంతుడు దయ వలన నిజంగానూ ఎమ్మెల్యే గారు కొత్తగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. జనసేనలోకి నేను వెళ్ళాను. ఎవరు చెప్తే మాత్రం నేను వెళ్ళలేదు, నేను ఇష్టపూర్వకంగా నేను వెళ్ళాను. కాబట్టి మనస్ఫూర్తిగా ఏంటంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి నేను ఏడిస్తా చెప్పాను. పెంటపాడులో మేజర్ పంచాయతీలో ఒక్క డ్రైనేజ్ కూడా వేయలేకపోయానండి. ప్రజలు ఎంతో బాధపడుతున్నారంటే ఆయన నేనున్నానమ్మా, నీకు నేనే ఇస్తాను డ్రైనేజీలని నేను కట్టి పెడతాను, నీకెందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అన్నారు. ఆయన అంత హామీతోటి నేను డ్రైనేజీలన్నీ పెంటపాడు డ్రైనేజీలని అవటానికి కారణం బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆయనే నిజంగా డ్రైనేజీలకి నిధులు. మేము ప్రతి క్షణం అనుక్షణం ఓటర్ల మధ్యలో ఉండి వాళ్ళ బాధలు సాధలు తెలుసుకుని వాళ్ళకు అనుగుణంగా మా ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి ఓటర్లకు సహాయం చేసి అత్యధిక మెజారిటీతో గెలిచాం. కానీ వాళ్ళకి ఏ కోసాన ఈ 4 సంవత్సరాల కాలంలో సహాయం చేయలేకపోయాం. ఎందుకు చేయలేకపోయాం? మీ నిర్లక్ష్యం వలన చేయలేకపోయాం. ఈ సంవత్సర కాలంలో బొలిశెట్టి శ్రీని గారు ఆయనకు నా పార్టీ నాయకుడు బాహుబలి అనే పేరు ఇచ్చారు. నిజంగానే ఆయన పరిపాలన బాహుబలి మాదిరిగానే ఉంది. కానీ ఆయన పరిపాలన విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు అనుక్షణం గమనించి న్యాయబద్ధమైన పరిపాలన చేస్తున్నారు, కార్యకర్తలను కాపాడుకుంటున్నారనే ఉద్దేశంతో ఆ బిరుదు ఇచ్చారు. ఆ బిరుదుకి మేము ఆకర్షితులం అయ్యి ఆ పార్టీలో మేము ఈ 4 సంవత్సరాలు చేయలేని పనులు జనసేన పార్టీకి చేయించుకుని మా ప్రజల మెప్పు పొందడానికి మేము ఈ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. తాడేపల్లిగూడెంలో మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ శానిటరీ వర్కర్ నాగమణి మృతి చెందడంతో ఆదివారం ఆసుపత్రి వద్ద మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల అనుమతి లేకుండా మృతదేహాన్ని తరలిస్తుండగా పోలీసులు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒకానొక దశలో ఆసుపత్రి అద్దాలను సైతం కుటుంబ సభ్యులు ధ్వంసం చేశారు. టౌన్ సిఐ ఆదిప్రసాద్ సిబ్బంది శవాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
ఉపాధి హామీలో అవినీతి నిర్మూలనకు ప్రభుత్వ చర్యలు అంతంత మాత్రంగా ఉన్నాయని ఉభయ గోదావరి జిల్లాల పీడీఎఫ్ ఎమ్మెల్సీ బి గోపిమూర్తి అన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ గోదావరి జిల్లా 33వ మహాసభల కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోపిమూర్తి మాట్లాడుతూ ఉపాధి హామీలో ఈకేవైసీ విధానం ఉపాధి కూలీలకు సమస్యగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కౌరు పెద్దిరాజు, కండెల్లి సోమరాజు, జె వెంకటలక్ష్మి, సహాయ కార్యదర్శులు బల్ల చినవీరభద్రరావు, శేషపు ఆశ్రయ్య, ఎడ్ల చిట్టిబాబు పాల్గొన్నారు. ఆల్ ఇండియా తూర్పుకాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ తాడేపల్లిగూడెం చందక్రమణ నివాసానికి ఆదివారం వచ్చారు. ఆదివారం విజయవాడలో మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం ఆకులవారి వీధి గవర్నర్పేటలో జరగబోయే కార్యక్రమానికి ఆహ్వాన పత్రిక అందజేశారు. బీసీడీ రిజర్వేషన్ పెంపొందించడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలతో కలయికపై తుది నిర్ణయం. తూర్పుకాపు సంక్షేమ సంఘాల జాతీయ రాష్ట్ర జిల్లాల కమిటీలకు నూతన కార్యవర్గాల ఎన్నిక నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్ని రాజకీయ పార్టీలో ఉన్న తూర్పుకాపు నాయకులకు రాజకీయ ప్రాధాన్యతకై కార్యాచరణ నిర్ణయించబడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దొనకొండ లక్ష్మీనారాయణ, వై లక్ష్మీనాయుడు, బైరెడ్డి కొండయ్య, మీసాల కొండ, చందక కొండ మహంతి, ఉమామహేశ్వరరావు, బైరెడ్డి సూరిబాబు, కూనుబిల్లి తేజ, ధనాల శ్రీనివాస్, ఎలకల చందర్రావులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘం, ఆల్ ఇండియా తూర్పుకాపు సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తారీఖున ఏదైతే తూర్పుకాపు జాతి ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య, ఉత్తరాంధ్ర మినహా జిల్లాల్లో నివసిస్తున్నటువంటి తూర్పుకాపులకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించకపోవడంతో తూర్పుకాపు జాతి విద్యార్థులు అన్యాయానికి గురై ఉద్యోగ అవకాశాలు అలాగే పై చదువులు చదవటానికి అన్యాయానికి గురవుతున్నటువంటి నేపథ్యాన్ని అనేక మార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొని పోయి, కేంద్ర ఎన్సీబీసీ కమిషన్ దృష్టికి తీసుకొని పోయి ఏదైతే పార్లమెంట్లో పెట్టి వెంటనే ఉత్తరాంధ్ర మినహా ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ఇస్తున్నట్టుగానే ఓబీసీను మా జాతి బిడ్డలుగా ఉన్నటువంటి వందలాది సంవత్సరాలుగా నివసిస్తూ అనేక జిల్లాలకి కడుపు కూటు కోసం వెళ్ళి బ్రతుకుతూ ఉన్నటువంటి వారందరికీ కూడా ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలా, లేని పక్షంలో అన్యాయానికి గురవుతూ ఉన్నామని చెప్పేసి అనేక మార్లు జంతర్ మంత్ర వద్ద అనేక మార్లు ఉద్యమ నేపథ్యం ద్వారా తీసుకెళ్ళినటువంటి తరుణంలో రీసెంట్గా 2-3 పర్యాయాలు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఎన్సీబీసీ కమిషన్ వేసింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును.
జాయింట్ రీప్లేస్మెంట్, కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. స్థానిక 19వ వార్డు భాగ్యలక్ష్మిపేటలో శ్రీ కనకదుర్గమ్మ ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో శ్రీదేవి శరణవరాత్రి 4వ వార్షిక మహోత్సవాల్లో అమ్మవారి భారీ ఊరేగింపు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. తీన్మార్ డప్పులు, డీజే సాంగ్స్ తదితర కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కనుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన నాయకులు, పట్టణ మాజీ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డు మహిళలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక 19వ వార్డులో దేవీ శరణవరాత్రి మహోత్సవాలు మరి 22వ తారీఖు ప్రారంభించి మరి దశమి 2వ తారీఖు వరకు కూడా ఈ పూజా కార్యక్రమాలు మరి ఈ ప్రాంతంలో మరి యువకులు 17, 18, 19, 20 సంవత్సరాల యువకులందరూ కలిపి ఇక్కడ పెద్దల సహకారంతో తీసుకొని కనకదుర్గ ఫ్రెండ్స్ సర్కిల్ అని ఓ అసోసియేషన్ స్థాపించి ఇది 4వ సంవత్సరం 4వ వార్షికోత్సవం ఎంతో ఘనంగా వైభవంగా చేశారు. మరి ఈ 11 రోజులు కూడా పూజా కార్యక్రమాలు మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆకట్టుకునే విధంగా మరి పూజా కార్యక్రమాలు చేసి అందులో భాగంగా అన్న సమారాధన కార్యక్రమం కూడా చేశారు. ఇవాళ అమ్మవారిని నిమజ్జన కార్యక్రమాన్ని మరి ఎంతో అంగరంగ వైభవంగా చేస్తూ ఉన్నారు. ఈ కమిటీ సభ్యుల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఉన్నాను. ఎక్కడైతే ఆ దుర్గామాతని పూజిస్తారో అక్కడ సుఖశాంతులు, ఆయురారోగ్యశ్రీలతో ఉంటారనేది మరి మన పూర్వీకుల నుంచి కూడా మనకి ఆ దేవతని, ఆ తల్లిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి అన్నీ కూడా శుభం జరిగే విధంగా మరి ఉంటాయని, ఆ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని మరి మనం చేస్తాం. మరి ఇక్కడ 4వ సంవత్సరం అమ్మవారిని నిలబెట్టి అలాగే పిల్లలు పెట్టుకున్నారు. పిల్లలు పెట్టిన దాన్ని అలాగే పెద్దలు కూడా కలిసి వాళ్ళు మేము కలిపి అలాగే ఇక్కడ 4వ సంవత్సరం భారీ ఎత్తున చేస్తున్నారు. అలాగే 3000 సుమారు భారీ ఎత్తున అన్న సంతర్పణ జరిగింది. అలాగే ఇక్కడ మాతలు అలాగే మనకి కమిటీ వారు వీళ్ళందరూ కూడా సహకారంతో ఇంకా ముందుకెళ్తుంది. అలాగే 30 మంది దాకా ఇక్కడ మాలలు వేసి భారీ ఎత్తున అన్న సంతర్పణ అది చేశారమ్మా. అలాగే ఇంకా ఊరేగింపు కూడా భారీ ఎత్తుగా ఇక్కడ ఊరేగింపు భారీ ఎత్తుగా జరుగుతుంది. ఈ ఊరేగింపుకి మీరందరూ కూడా తోడ్పడాలని, అలాగే కొంతమంది పెద్దలు కూడా మాకు సహకారం చేస్తున్నారు. వాళ్ళని పెట్టి మేము ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటూ అయ్యప్ప మాలధారణ సీజన్ ప్రారంభమైంది. నవంబర్ 16 నుండి శబరిమలలో స్వామివారి ఆలయం తెరిచి మండలం పూజలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా అయ్యప్ప మండలం దీక్షలు ఇప్పటి నుండి 41 రోజులు చేసిన వారు శబరిమల గుడి తెరిచే నాటికి వెళ్తారు. స్వామి మాలధారణకు తాడేపల్లిగూడెంలోని అయ్యప్ప ఆలయం అన్ని విధాలా అనువుగా ఉంది. స్వామివారి సన్నిధిలోనే అయ్యప్ప మాలధారణ మంచిదని సీనియర్ భక్తులు చెబుతున్నారు. ఆదివారం నాడు అయ్యప్ప స్వామి ఆలయ పూజారి సందీప్ కృష్ణ శర్మ బ్రహ్మత్వంలో పూజలు చేయగా గురుస్వామి మునగాల జితేంద్ర స్వామి దీక్షదారులకు మాలలు వేశారు. దసరా మహోత్సవాల అన్న సమారాధనలు, ప్రత్యేక పూజలలో రాష్ట్ర విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదివారం పాల్గొన్నారు. స్థానిక రాజీవ్ గృహకల్పాలలో ఏర్పాటు చేసిన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజీవ్ గృహకల్ప ప్రజలు పడుతున్న ఇబ్బందులు పరిశీలించారు. రాజీవ్ గృహకల్ప కట్టడాలు 2007 నుండి నేటి వరకు ఎటువంటి పురోగతి లేకుండా ఉండడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో సుమారు 200 మంది కుటుంబాలు నివాసం ఉంటున్న ఈ ప్రాంతాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి అత్యంత త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక వికాస్ కాలనీలో ఉన్న గాయత్రి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమానికి 10,000 రూపాయలు కమిటీ సభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో తాళ్ల రవికుమార్, అంబటి వాసు, గోకనారాయణ, బుద్దాల రాజు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం ఎల్లాగ్రహారం గ్రామంలో గణేష్ నగరం విఘ్నేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ ఆలయ నిర్మాణం కొరకు 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కమిటీ సభ్యులకు అందించారు. అందరికీ నమస్కారం. ఇది రాజీవ్ గృహకల్ప ఎప్పుడో ఈ నిర్మాణమైన ఇల్లు 2007 సంవత్సరం. అవన్నీ కూడా శిథిలావస్థ చేరినాయి. ఇక్కడ ఉన్నటువంటి 200 కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. దాంట్లో దాదాపుగా ఒక 56 కుటుంబాలు ఖాళీ చేసి వెళ్ళిపోయినాయి. ఎప్పుడు పడిపోదో తెలియని పరిస్థితిలో ఉంది కాబట్టి అది కూడా పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ కనీస సౌకర్యాలు, మంచినీళ్ళు కానీ, అంతేకాకుండా ఇక్కడ డ్రైన్ సిస్టమ్ కానీ లేదు. ఎలక్షన్ ముందే చూసాం. మనం వచ్చే ఒకసారి మన విజయులంతా కూడా దాన్ని ఒకసారి బాగు చేయించడం జరిగింది. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటనేది రేపు కమిషన్ పంపించి అది తగు చర్యలు తీసుకుంటాం. వీళ్ళకి కూడా ఎక్కడో చోట ఇల్లు ఇప్పించే విధంగా కలెక్టర్తో మాట్లాడి అది కూడా నేను షిఫ్ట్ చేసి బాధ్యత నేను తీసుకుంటాను. మరి ఆలస్యమైనందుకు ఏమనుకోదు. ఖచ్చితంగా మీకు పని చేయడానికి మాత్రం వస్తాను. నేను ఏదో పలకరింపడానికి కాదు. గెలిచిన తర్వాత మీ సమస్యని పూర్తిగా బాధ్యత నేను తీసుకుంటాను. ఖచ్చితంగా చేయిస్తాను. నవరాత్రులు ఎంతో ఘనంగా జరుపుకుని మరి అమ్మ గాయత్రి మాత దేవాలయానికి రావడానికి మరి మనందరం మిత్రులందరూ పిలవడం, ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం, 38 సంవత్సరాలుగా మరి గాయత్రి దేవత వెలిసి ఇక్కడ ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందిందంటే కారణం గాయత్రి గుడి అనేది ఇక్కడ అందరికీ తెలుసు. ల్యాండ్ మార్క్ ఇక్కడ గాయత్రి గుడి సెంటర్ అనేదే కానీ ఇక్కడ వేగ సెక్షన్ అని ఎవరు అనరు. మరి అమ్మవారిది అయితే ఇక్కడ అందరూ సుఖశాంతితో ఉంటూ అదేవిధంగా ఆవిడని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఇంట్లో మన కార్యక్రమం ఎలా జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలు చేయడం, మనందరి ఆరోగ్యం కోసం, మనందరి ఆయుష్ కోసం, మనందరికీ ఆర్థికంగా బాగుండాలని ఆలోచనతో ఈ చేసి మంచి కార్యక్రమానికి ఆ భగవంతుడు సహకరించి రాబోయే రోజులు ఇంకా బాగా చేసి శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. పెంటపాడు మండలం ప్రత్తిపాడు వై జంక్షన్లో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 13వ రోజు ఆదివారం అమ్మవారి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. గరగలు, బుట్టబొమ్మలు, తీన్మార్ డప్పులతో ప్రత్తిపాడు, కాగులంపాడు, కృష్ణయ్యపాలెం గ్రామాలలో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బొలసెట్టి శ్రీనివాస్ సహకారంతో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. 12వ తేదీ ఆదివారం అఖండ అన్న సమారాధన నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులందరూ విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. ఈరోజు పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో వై జంక్షన్లో వేయించేసిన శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాల మహోత్సవం సందర్భంగా గత 11 రోజులుగా ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిష్ట నియమాలతో అమ్మవారికి విశేష పూజలు జరిపించి ఈరోజు గ్రామోత్సవం అంటే ఊరేగింపుగా కార్యక్రమం కూడా ఇవాళ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఊరేగింపు కార్యక్రమం ప్రత్తిపాడు, కావులంపాడు అలాగే కృష్ణాయపాలెం గ్రామాలు 3 గ్రామాలు కూడా ఎప్పుడూ తిరగడం ఆనవాయితీ. ఈ అమ్మవారి చాలా సత్యమైన తల్లి. ఎక్కడ ఎటువంటి కోరుకున్నా ఆ లభ్యష్ట మేరకు అన్నీ కూడా సిద్ధిస్తాయని నమ్మకంతో ప్రజలందరూ కూడా వస్తారు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వ అలాగే మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు గౌరవశ్రీ బొత్స శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఒక సమర్థవంతమైన నాయకుడు మనకి నాయకత్వం వహిస్తే ఎలా ఉంటుందనేది ఈ సంవత్సరం మనకి జరుగుతున్న ఉత్సవాల నిదర్శనం.
ఈరోజు బైపాస్లో వేయించేస్తున్న ఈ కనకదుర్గమ్మ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని ఇక్కడ బ్రహ్మాండంగా జరిపించుటకు 11 రోజులు కార్యక్రమాలు దిగ్విజయంగా సాగి ఈ 13వ రోజుని ఇక్కడ గ్రామోత్సవం బ్రహ్మాండంగా మా కూటమి నాయకులు మరి మా జనసేన నాయకులు వీళ్ళందరూ కలిసి బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. అలాగే 12వ తారీఖుని అన్నదాన కార్యక్రమం చాలా వైభవంగా జరిపించి అందరూ సహకరించాలని కూటమి నాయకులు అందరూ సహకరించాలని బ్రహ్మాండమైన అన్న సంతర్పణ జరిపించి ఇక్కడ ఈ కార్యక్రమాలన్నింటికి మా స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభుత్వం ఇప్పు బొలిశెట్టి శ్రీని గారు అన్ని విధాలా మాకు సహకరుండి మీకు ఏది కావాలని మేము చేస్తామని చెప్పి మీరు బ్రహ్మాండంగా చేయండి అని మాకు ధైర్యం ఇచ్చి ఇక్కడ అంత వైభవంగా చేయించినందుకు మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ 9 రోజులు అమ్మవారి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరిగినాయి. అలాగే ఇవాళ అమ్మవారి ఉత్సాహం ఊరేగింపు చాలా పెద్ద ఎత్తున ఇవాళ పత్తిపాటి గ్రామం కూటమి నాయకుల ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతుందండి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఈ వినాయక చవితి ఇప్పుడు నడిచే నవరాత్రులు కూడా చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చాలా పెద్ద ఎత్తున మరి కరెంటు ఫ్రీయే కాదు ఏదైనా భక్తులకు ఇబ్బంది లేకుండా అటు ఆదేశాలు రావడంతో పెద్ద ఎత్తున హిందూ భక్తులందరూ కూడా మరి చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అటు వినాయక చవితి అమ్మవారు నవరాత్రులు కూడా చాలా పెద్ద ఎత్తున చేసి ఇవాళ చాలా ఆనందంగా ఉన్నారంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఈ కూటమి ప్రభుత్వం వల్ల నేను సహాయంగా చెప్పుకుంటూ స్థానిక సవిత్రిపేటలోని శ్రీ సాయి ధ్యాన మందిరంలో గౌరీదేవి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గత 25 సంవత్సరాలుగా గౌరీదేవి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం గౌరీదేవి అమ్మవారి భారీ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఊరేగింపు తిరుగుతూ ఏలూరు కాలువ గట్టుకి చేరుకున్నారు. మహిళలు గొబ్బెమ్మలు వేశారు. గౌరీదేవిని పూజలు నిర్వహించి కాలువలో కలిపారు. అనంతరం మహిళలకు తాంబూలాలు అందజేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఈ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడే తాడేపల్లిగూడెం పట్టణంలో నివసిస్తున్న రాజస్థాన్కి చెందిన వివిధ వ్యాపారాలు చేస్తున్న మార్వాడీలు దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి దాండియా భజన కార్యక్రమాన్ని స్థానిక ఏలూరు రోడ్లోని సాయిబాబా మండపంలో నిర్వహించారు. రాజస్థాన్ నుండి భజన కళాకారులు తీసుకొచ్చి నృత్యాలతో కూడిన భజనలో మార్వాడీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అతిథులుగా అడపా గిరిబాబు, అడపా పానకాలు, హరి, మాజీ కౌన్సిలర్ ఎన్వి సత్యనారాయణ, వారి మిత్ర బృందం కూడా పాల్గొన్నారు. రమేష్ మాలి, హర్షన్ చౌదరి, రమేష్ రాజ్ పురోహిత్ తదితరులు నాయకత్వంలో దాండియా భజన కార్యక్రమం జరిగింది.
ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ జిల్లా సభ్యులుగా నియమితులైన బీజేపీ నాయకులు కొల్లి రాజశేఖర్ను శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, బీజేపీ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ నరిసె సోమేశ్వరరావు, రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు సమయమంతుల కాశీ, దుర్గ విశ్వేశ్వరరావు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు దువ్వ శ్రీనివాస్, పారిశ్రామికవేత్త పసుపులేటి వెంకటరామారావు, బీజేపీ మండల జనరల్ సెక్రటరీ నల్లూరి శ్రీనివాస్, జనసేన నాయకులు ఎండ్రపు రాజు తదితరులు అభినందించారు. గ్రామాల్లో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ వైప్ బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. తాడేపల్లిగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా బి చంద్రశేఖర్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధికి అనేక బృహత్తర కార్యక్రమాలు చేపట్టాయని, వాటి ఫలితాలను ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేయాలని ఎంపీడీఓను కోరారు. నిత్యం ప్రజల్లో మమేకమై పనిచేయాలని, నిరంతరం గ్రామ సమస్యలు పరిష్కరించే విధంగా మీ కార్యాచరణ ఉండాలని సూచించారు. తాడేపల్లిగూడెం 31 వార్డు కడకట్ల మున్సిపల్ రెల్లి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ బాలకనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి నవరాత్రి మహోత్సవములు వివిధ పూజార్చన, సేవాది విధులతో అత్యంత వైభవంగా జరిగాయి. శనివారం అమ్మవారి ఊరేగింపు మేళతాళాలతో, తీన్మార్ డప్పులు, గరగ నృత్యాలు, డీజే సౌండ్స్తో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చకులు నిమ్మకాయల బెనర్జీ, దుర్గా సాయి కిరణ్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తాడికొండ వాసు, నిమ్మకాయల గోవింద్, మాడిమి అచ్చిబాబు, దగరపు శ్రీనివాస్, కొత్త శ్రీనివాస్, బోనం వెంకటలక్ష్మి, ధనాల వెంకట్రావు, నిమ్మకాయల చిన్న శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. తాడేపల్లిగూడెం 31 వార్డు రెల్లి కాలనీలో వెలిసి ఉన్న శ్రీ బాలకనకదుర్గమ్మ అమ్మవారు గత 46 సంవత్సరాలుగా నిత్య పూజలు అందుకుంటూ తాడేపల్లిగూడెం 31, 32 వార్డు ప్రజలందరూ, పట్టణంలో ఉన్న భక్తులందరూ కూడా అమ్మవారిని వేల సంఖ్యలో దర్శించుకొని ఈ 10 రోజులు కూడా మన కమిటీ అంతా ఆలయాన్ని రంగరంగ వైభవంగా తీర్చిదిద్ది ఈరోజు అమ్మవారు ఊరేగింపు రంగరంగ వైభవంగా మా యూత్ కమిటీ, రెల్లి బాయ్స్, రెల్లి కుల పెద్దలు, అలాగే మన కమిటీ వారు, మహిళా కమిటీ వారు కూడా ఈ ఊరేగింపుని రంగరంగ వైభవంగా పట్టణ ప్రజలందరికీ అమ్మవారు ఉత్సవ విగ్రహంతో శ్రీ పెదవాడ కనకదుర్గమ్మ అమ్మవారు పరవీధుల్లో అలాగే తిరుగుతారో అలాగే మన బాలకనకదుర్గమ్మ అమ్మవారు కూడా ఉత్సవ విగ్రహంతో మీ ముందుకు వస్తున్నారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని, పట్టణ ప్రజలందరూ, దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ఆయురారోగ్యాలుగా ఉండాలని, వారికి అష్టైశ్వర్యాలు కలిగించాలని, సుఖశాంతులతో ఉండాలని శ్రీ బాలకనకదుర్గమ్మ ఆలయ కమిటీ తరఫున కోరి ప్రార్థిస్తాం. మా తాడేపల్లిగూడెం రెల్లి కాలనీ కొత్త బైపాస్ నందు 46 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా దసరా శరణవరాత్రులు జరుపుకుంటున్న మన బాలకనకదుర్గమ్మ అమ్మవారు నేటితోటి ఉత్సవాలు ముగింపుకు వచ్చి ఈరోజు అమ్మవారికి నగర దర్శన అలాగే నగర ఊరేగింపు చేస్తున్నామండి. ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రద. ఈ వారం మార్కెట్లో కూరగాయల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. 6 కేజీల ఉల్లిపాయలు 100 రూపాయలు, కేజీ పచ్చిమిర్చి 60 రూపాయలు. గత వారం మీద పోలిస్తే ఈ వారం కూరగాయల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయని వ్యాపారులు తెలిపారు. టమాటా కేజీ 20, వంకాయ, బెండకాయ, దొండకాయ, బంగాళదుంప కేజీ 30 రూపాయలుగా అమ్ముతున్నారు. గత వారం కంటే ఈ వారం కూరగాయల ధరలు తక్కువగా ఉండటంతో వినియోగదారులు సంచుల నిండా కూరగాయలు పట్టుకెళ్లారు.
ఉల్లిపాయలు 5 కిలో 100, 6 కిలో 100 2 రకాలు ఉన్నాయండి. టమాటాలు కేజీ 30 రూపాయలు, బంగాళాదుంపలు కేజీ 30, వంకాయలు అర కేజీ 30, బీరకాయలు కేజీ 40 రూపాయలండి, క్యారెట్ కేజీ 40, 50 2 రకాలు ఉన్నాయి. ఆనపకాయ కాయ 30 రూపాయలు, 10 రూపాయలు, బెండకాయలు అయితే కేజీ 20, 30, మామూలుగా చిక్కుడుకాయలు అయితే పావుకే 30 రూపాయలండి. గత వారం మీద కొద్దిగా తక్కువగానే ఉన్నాయండి రేట్లు. ఉల్లిపాయలు మట్టి బాగా విపరీతంగా తక్కువగా ఉన్నాయి, బాగా రేటు తక్కువగా ఉన్నాయి ఉల్లిపాయలు. 5, 6, 100 రూపాయలకు 6 కేజీలు 7 కేజీలు కూడా అమ్ముతున్నారండి. ఈనాటి వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.